ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అల్లు అరవింద్ గారు బాగా చెప్పాడా, ఈ లోపల రాగదా ఏంటంటే ఇలా అన్న అంటే ఇది పేరుని బట్టి వేస్తారు, పోయాక వేస్తూ దండలే కరెక్ట్. తను అనేవాడు నేను పబ్లిక్లోనే పోతాను. అలాగే పంజాబ్ ఆ ఇంటి దగ్గరే లక్షల మంది జనం పబ్లిక్, అలాగా అందరూ వచ్చారు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన నాగేశ్వరరావు వచ్చారు, రామారావు, జయలలిత గారు లేరు, రామారావు ఉన్నారు కానీ రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఒకటి ఎవ్వడు ప్రతివాడు కూడా ఇందాక చెప్పాను సార్, మనిషి చేయమన్నది బతుకున్నదిగా బతుకు, మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి. అదే ఇప్పుడు రాజబాబు నువ్వు నిజంగా నేను ఒక తమ్ముళ్ళే చెప్పట్లే, నాకు నేను రాజబాబు తమ్ముడు, నువ్వు నా తమ్ముడు కూడా. నువ్వు ఏ స్టూడియోకి వెళ్ళు, ఆ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చూడకపోయినా ఒక లైట్ బాయ్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక కెమెరా అసిస్టెంట్ కానీ, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఓ డైరెక్టర్ కానీ రాజబాబు దేవుడండి అంటారు. ఆ పేరు సంపాదించారు. అసలు రాజబాబు గారు ఈ జనరేషన్ కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు అది నెక్స్ట్ మా అన్నయ్య పిల్లల్ని మా అన్నయ్యతో అనివ్వండి, అన్నయ్య నువ్వు చేసిన దానాలకి ధర్మాలకి, నీ మంచితనానికి నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచోబెట్టు, కోటీశ్వరులు అవుతారు అనేవాళ్ళు. అలాగే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు అమెరికాలో సిలోటీలో ఎక్కడో సియాటిల్ అక్కడ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు జీపీఎస్ ఉంది, కార్ జీపీఎస్ వాళ్ళది ఓన్ సాఫ్ట్వేర్. ఏది గూగుల్ మ్యాప్స్ అవి మొత్తం మన కారు జీపీఎస్ ఉన్నది, అది ఆ సాఫ్ట్వేర్ వాళ్ళది. 10 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పాక ఇందాక 40 కోట్లు, ఇప్పుడు ఎంత ఇంటున్నాయి? 200-300 కోట్లు అయి ఉంటాయి చెన్నైలో. అది ముట్టుకోకలే, ఏడాదికో 2000కో చూస్తారు. కానీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే చేసింది మంచే కదా. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే అన్నయ్య చేసిన దానా ధర్మాలు చెప్పారు కదా. 9 years 11 years బాబులు వాళ్ళిద్దరిని మా వదిన ఇప్పుడు ఉన్నారు, పిల్లలతో ఉండేది, ఆవిడకి పాదావందనం చేయాలి. ఎందుకంటే ఆవిడే ఆ పిల్లల్ని చదివించి బీఎస్సీ కంప్యూటర్ చేసి అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని ఉన్నారంటే, అంత స్టేటస్లో ఉన్నారంటే ఆవిడే. ఆమె జాగ్రత్త చేశారు. తర్వాత జాగ్రత్త చేయడం, చదివించుకోవడం, పెద్ద చేయడం. ఆ వయసులో తండ్రి లేకుండా నేను అనుకుంటా చాలా చిన్న ఏజ్, 47 అండ్ నథింగ్. నేను ఇప్పుడు ఒక్క మాట మాత్రం అనేవాడు, అందరిలాగా కాదు, కాకిలా కలకాలం బతకండ్రా, అంశాల 6 నెలలే బతుకుతాడు ఈ రాజబాబు అనేవాడు. అలా మాట్లాడక అంతే అమ్మా, ఎందుకు కాకిలా కలకాలం బతకడం. అలాగే రాజబాబు హీరోతో సమానంగా డిమాండ్ చేశాడు. పిచ్చోడి పెళ్ళి కేఎస్ రెడ్డి గారు అని డాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. అన్నయ్య విజయ నిర్మల గారు కాంబినేషన్. అప్పటికి అన్నయ్య ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు ఒక సినిమాకే. మరి డాన్స్ మాస్టర్ డైరెక్టర్ అయ్యాడు, ఓన్ బ్యానర్. ఆయన బాగా ఒరే బాబు బాగా ఇద్దరు ఫ్రెండ్స్, ఒరే ఫ్రెండ్స్. 1,00,000 చేసిన 1,01 అన్నాడు. అంటే ఈ లెక్కన అన్నయ్య సంవత్సరానికి 10-12 సినిమాలు చేస్తారుగా. అవేంటంటే పీక్లో నువ్వు 1,00,000, అన్ని పిక్చర్లు అవి కావు అంతకాదు. అప్పుడు కృష్ణ గారికి 20 హీరో, అన్నయ్యకి 20, రామారావుకి 35-40. అప్పుడు 35,000 అంటే ఏంటి పెద్ద విషయం. నీకు 52,000 అంటే ఇప్పుడు ఇల్లు, అప్పుడు ఇల్లు 30,000 అంటే ఇల్లు, అప్పుడు గొప్ప విషయం కదా. ఇంకొకటి అన్నయ్య కాంబినేషన్ లేకుండా సినిమా ఉండదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఎలా వచ్చిందంటే రమాప్రభ గారు, రేలంగి గారు, గిరిజి గారు, పటునా గారు, గీతాంజలి, రాజబాబు, రమాప్రభ. తర్వాత లేదు, ఆ కాంబినేషన్ లేదు, అంకరాల. ఇంకోటి ఏంటంటే అన్నయ్య, రమాప్రభ, కృష్ణ గారు పొద్దున్న రాత్రి 2 గంటలకు వచ్చి మళ్ళీ పాచిమొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగా ఒక ఏడాది పొడుగున విజయలలిత గారు కూడా అంతే. ఆవిడ అప్పుడు మంచి ఇది పీక్, ఓన్లీ స్నానం చేయడానికి వచ్చేవారు. విజయలలిత గారు అంటే మన విజయశాంతి గారు వాళ్ళ పిన్ని గారు. ఇంకోటి మా అన్నయ్య వాడు, అమ్మలు నీ మెల్ల తాళి కట్ట, జీవితం ఎక్కువ లేదు దాంతోనే గడుపుతున్నా, అందరూ రమాప్రభే నా పిల్లం అనుకుంటారే. ఓ మాట అడిగా,
నేను అన్నయ్యని అడిగా, బిగ్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. అందరికీ ఏంటి, ఆడియన్స్కి ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు, ఇన్ని సాంగులు, ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమనుకుంటారు, రమాబాబుకి రాజబాబుకి ఏమైనా బ్యాడ్ ఉందా అనుకున్నాను. మా అన్నయ్యని అడిగా, నాకు నా చెల్లాయిలకి నాకు సంబంధం ఉందో అది రమాబాబుకి నాకు, అది బ్యాడ్ లేదు తెలుసా. అందుకనే నేను రమాపురంని నేను ఇండస్ట్రీకి వెళ్ళా, అక్క అని పిలిచేవాడిని తెలుసా. ఇప్పటికీ అక్క అని పిలుస్తా. జనం అనుకోవచ్చు పబ్లిక్ ఏముంది, నిజంగా ఒక ఫస్ట్ నైట్ సీన్ చేస్తున్నారు హీరోయిన్లు, జనం ఏమనుకుంటారు, లక్కీరో హీరో హీరోయిన్ కాకుండా అనుకుంటారు. ఆ షాట్ చేసేది ఒక టెన్షన్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది, అవును అలాగే జనం అనుకోవచ్చు. కానీ రమాబాబుకి రాజబాబుకి ఇది